ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ పరమ ఏకాదశి శుభాకాంక్షలు. శుక్రవారం ఈరోజు మనం చాలామంది లక్ష్మీనారాయణని ఆరాధించమని చెప్తాం. తంత్రశాస్త్రంలో పరమ ఏకాదశిని మనకి లక్ష్మీ యోగాన్ని, సంపదని, డబ్బుని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని ఇలా సమస్తం పొందడానికి ఒక తేలికైన అద్భుతమైన తాంత్రిక పరిహారాలు ఉన్నాయి. మీకు నేను ఒక 3 పరిహారాలు చెప్తాను. ఇది ఎవరైనా చేయవచ్చు. దీనికి కొంచెం నియమ నిబంధనలు పాటించండి. రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం కానీ చేయవచ్చు. ఇది శుక్రవారం నాడు చేయవలసిన పరిహారం. మొట్టమొదటిగా మనం రెగ్యులర్గా ఎప్పుడు ఏం చేసినా చేయకపోయినా మీరు కనకదార స్తోత్ర పారాయణ చేయండి. ఒకవేళ చేయలేకపోయినా వినడానికి ప్రయత్నించండి. ఎలా చేయాలయ్యా? ఉదయం స్నానం చేసి మంచి బట్టలు అంటే ఉతికిన బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పట్టం ముందు లేదా విగ్రహం ముందు కూర్చొని మీరు కనకదార స్తోత్రాన్ని 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ పారాయణ చేయండి. సంకల్పం చెప్పుకొని ఏం కావాలంటే, ఒకవేళ మీరు చదవలేరనుకోండి, వినడానికైనా ప్రయత్నించండి. లాభం ఏంటి? మీకు ఈ స్తోత్రం అపారమైన ధన ప్రవాహాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. అదృష్టాన్ని ఇస్తుంది. అదృష్టాన్ని ఆకర్షింపచేస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలను దూరం చేస్తుంది. అలాగే ఇది ఆదిశంకరాచార్యులు రచించినప్పుడు లక్ష్మీదేవి కనక వర్షం కురిపించిందని ప్రతీతి. అంటే ఈ సమయానుకున్న శక్తిని మీరు ఉపయోగించుకోగలిగితే మీ జాతకంలో ఉన్న ఎటువంటి ప్రభావం అయినా సరే అది మీ మీద చూపించదు. ఇది మొట్టమొదటి పరిహారం. రెండవది, ఇది చేయడానికి గోమతి చక్రం కావాలి. శుక్రవారం నాడు మీరు ఒక మంచి కొత్త వస్త్రాన్ని అంటే ఎరుపు రంగు ఉన్న వస్త్రం తీసుకోండి. దానిలో 11 గోమతి చక్రాలు మీకు పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి, తెచ్చుకోండి. అలాగే మీ ఇంట్లో ఉన్న అంతకుముందు వాడకుండా స్పేర్గా ఉన్న వాటిని వాడుకోవచ్చు. వీటిని ఆ వస్త్రంతో పాటు లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు, పాదాల ముందు పెట్టించండి. మీరు పూజ చేయడం మొదలుపెట్టండి. పూజ చేసే సమయంలో గంధంతో బొట్టు పెట్టండి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. లేదా కమల కవచం, ఇది విన్నవారు ఎవరైనా సరే కామెంట్ చేయండి. కమల కవచాన్ని పారాయణ చేయండి. పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఈ గోమతి చక్రాలని ఎర్రటి వస్త్రంతో సహా మూటగా కట్టి మీ బీరువాలో డబ్బు ఎక్కడ పెడతారో ఆ ప్రదేశంలో పెట్టండి. ఇది రెండవది. లాభం ఏంటయ్యా? మీరు ఇది చేయటం వల్ల లక్ష్మీదేవి అత్యంత ప్రీతికరంగా మిమ్మల్ని భావిస్తుంది. అంటే మీకు లక్ష్మీదేవికి ఇష్టమైన వారుగా మారుతారు. అలాగే ధనాన్ని, సంపదని ఆకర్షిస్తాయి. అలాగే వ్యాపారం చేసేవారు గల్లాపెట్లు పెట్టుకోండి. వ్యాపారంలో ధన వృద్ధి పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. మేము అంతకుముందు చేశాం గురువుగారు, మాకు రాలేదు గురువుగారు అంటే నమ్మకంతో చేయండి. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, డబ్బు విషయంలో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలాగే మూడవది, ఇది తామర గింజలతో చేయవలసిన పూజ. చిన్న హోమం లాంటిది అనమాట. మనకి బయట హోమం చేసుకునే మనకి చిన్న చిన్నవి గిన్నెలు దొరుకుతాయి, హోమ పాత్రలు దొరుకుతాయి. అలా లేకపోయినా మీ ఇంట్లో ఏదైనా కాపర్ ప్లేట్ ఉంటే తీసుకోండి. దానిలో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్నది, పెద్దది కూడా అవసరం, కొద్దిగా నెయ్యి, అలాగే తామర గింజలు ఏం చేస్తారంటే నేతిలో ముంచి అందులో పెట్టి పచ్చకర్పూరంతో వెలిగించండి తామర గింజలు. అక్కడ ఒక మంత్రాన్ని జపం చేసుకోవాలి. ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః. ఇలా తామర గింజను ముంచి ఆ కర్పూరం మీద ఒక్కొక్క గింజను వేయాలి. ఇలా మీకు ఓపిక ఉంటే 108 గింజలు చేయవచ్చు హోమం. ఈ హోమం మీరు శుక్రవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయండి. లాభం ఏంటి? ఇది చేయడం వల్ల కలిగే లాభం, లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి తామర గింజలు. ఈ హోమం చేయడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమై మీకు ధనలాభం, అప్పులు చేసిన వారు ఎవరైతే ఉంటారో రుణ విముక్తి కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. తంత్రశాస్త్రంలో ఇది చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. మీకు ఏదైనా అనుమానం ఉందనుకోండి, ఇవి చేయాలంటే అనుమానం ఉందనుకోండి,
మీరు గురువుని మీ దగ్గర ఎవరైనా గురు మంత్రం తీసుకునేవారు ఉంటే ఆ గురువు పర్యవేక్షణలో కూడా చేసుకోవచ్చు, లేదా దేవాలయంలో కూడా చేయవచ్చు, లక్ష్మీనారాయణ దేవాలయంలో కూడా చేయవచ్చు. అలాగే ఇంకొక పరిహారం కూడా చెప్తాను మీకు. ఇది చాలా తేలికైంది. దీనికి పసుపు అంటే ఒక వస్త్రం కావాలి, కుంకుమ కావాలి, బియ్యం కావాలి, చిల్లర డబ్బులు కావాలి. పసుపు, అలాగే ఒక వస్త్రం, అది కూడా పసుపు కలర్ క్లాత్ అయితే చాలా మంచిది. మీరు ఏం చేస్తారంటే శుక్రవారం సాయంత్రం ఒక చిన్న పసుపు రంగు వస్త్రం తీసుకోండి. దాంట్లో కొద్దిగా బియ్యం, కొంచెం కుంకుమ, ₹1 నాణ్యం, ₹1. అందుట్లో ఒకవేళ రూపాయి దొరకకపోతే మీరు యుఎస్లో ఉన్నామండి, మాకు డాలర్ అంటే డాలర్ పెట్టండి. దీన్ని ఒక మూటగా కట్టండి. లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి లక్ష్మీ మంత్రం జపించండి. ఇక్కడ లక్ష్మీ మంత్రం అనగా అష్టోత్తరం చేయవచ్చు. ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహాలక్ష్మీ నమః అనుకోవచ్చు. తర్వాత ఈ మూటను తీసుకెళ్ళి మీ బీరువాలో ఎక్కడ డబ్బు పెడతారో అక్కడ దాచే చోట ఉంచండి. ఇది తేలికైంది. లాభం ఏంటంటే ధనాన్ని చక్కగా ఆకర్షించడానికి, మీకు ధన స్థిరత్వం పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ తాంత్రిక పరిహారం పసుపు, కుంకుమ, బియ్యం, నాణ్యం ఇవి అమ్మవారికి చాలా ఇష్టమైనవి. ఇది ఎవరైనా చేయవచ్చు. నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకండి. అలాగే ఇంకొకటి కూడా చెప్తాను. మనం ఇంకేం చేయలేమండి అంటే మాకు వల్ల కాదండి అనేవారికి మీరు తెల్లటి వస్తువులు దానం చేయటం. అంటే శుక్రవారం నాడు మీరు బియ్యము, పాలు, పెరుగు, పంచదార, తెల్లని వస్త్రాలు, తెల్లని స్వీట్స్ పేదలకు కానీ ఆలయంలో కానీ దానం చేయడం. దీనివల్ల లాభం ఏంటయ్యా, మీకు శుక్రగ్రహానికి అధిదేవుడు శుక్రుడు. ఈ తెల్లటి పదార్థాలకి ఆయన ఆధిపత్యం వహిస్తాడు. సంపద, వైవాహిక సుఖం, అలాగే అందానికి కారకుడు శుక్రుడు. ఈ తెల్లటి వస్తువులు దానం చేయడం వల్ల ఈరోజు పర్టికులర్గా శుక్రగ్రహం మీకు ప్రసన్నత చెందుతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థికమైన అభివృద్ధి చెందుతారు. ఇది తంత్రశాస్త్రంలో వీటి గురించి వర్ణన ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇవి తేలికైనవి. ముఖ్యంగా మీ అందరికీ నా వినపం ఏంటంటే మీకు ఎవరైనా సరే చేయగలిగితే చేయండి. అనుమానం ఉండి లేకపోతే అమ్మో ఏమో అయిపోతుంది అంటే చేయమకండి. ఈ తాంత్రిక పరిహారాలు ఇవన్నీ రెగ్యులర్గా చేసేవే. ఈ తాంత్రిక కర్మలు ఎల్లప్పుడూ కూడా మనకి మనస్ఫూర్తిగా నమ్మి చేస్తే మంత్రోచ్చరణ కావచ్చు, లేకపోతే నియమాలు కావచ్చు, అలాగే మనం మానసికంగా స్థిరంగా ఉండి ప్రతికూల ఫలితాలు రాకుండా ఉంటాయని భావించి చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఇక్కడ ముఖ్యమైనది శుచిగా ఉండటం, భక్తిగా ఉండటం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పరిహారాలు చేస్తున్నప్పుడు ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే శారీరకంగాను మానసికంగాను మీరు శుభ్రంగా ఉండాలి. చంచలమైన స్వభావం అవుతుందా కాదా అంటే పని కాదు. భక్తి చాలా ముఖ్యం. నమ్మకం లేనిదే ఎలాంటి పరిహారం మీకు ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ముఖ్యంగా నిస్వార్థం. అంటే మనకి చాలామంది ఏంటంటే మీ అవసరం కంటే కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ నిస్వార్థంగా చేయగలిగితే మీరు ఏది చేసినా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకోసం కాకుండా మీ పిల్లల కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం కూడా దీన్ని చేయవచ్చు. అయితే ఇక్కడ ఒకే ఒకటి గుర్తుంచుకోండి, లోకం కోసం కూడా చేయవచ్చు. ఊరు బాగుండాలి, ప్రపంచం బాగుండాలని కూడా మీరు చేయవచ్చు. ఇక్కడ మీరు లేనిపోని భయాలు పెట్టుకున్నారనుకోండి, అమ్మో నాకు ఏదో అవుతుంది, నేను ఏదో చేయలేకపోతున్నాను అనుకుంటే మాత్రం కాదు. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారాలు ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీతో మాట్లాడాలని. వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ జాతక పరిశీలన కావచ్చు, ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడవచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునే వారికి, వీడియోలు రావడం లేదు గురువుగారు యూట్యూబ్లో అనేవారికి వీడియో డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, ఆ గ్రూప్లో జాయిన్ కావచ్చు. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, దానిలో కూడా ప్రతిరోజు చేసే కొత్త వీడియోని షేర్ చేస్తూ వస్తున్నాను. అలాగే మన వేరే ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సమస్యల గురించి అడుగుతున్నారు. మన వీడియోస్లోకి వెళ్ళండి, కొన్ని వేలల్లో వీడియోస్ ఉన్నాయి, దానిలో మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.